హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక టఫ్ సిచ్యువేషన్ నడుస్తుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎవరి మధ్య నడుస్తుంది, ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అని అయితే నేను మీకు చెప్పేస్తాను. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. యూజువల్గా ఇందాక చెప్పినట్టు సోనియా వాళ్ళ టీం అండ్ నిఖిల్ అండ్ అలాగే సోనియా మాట విని నిఖిల్, పృథ్వీ అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి నబిల్ని అయితే అన్ఫిట్ అని డిసైడ్ చేసేసారు. అండ్ అలాగే అదే బిగ్ బాస్కి చెప్పారు. సో బిగ్ బాస్ వచ్చేసి నబిల్ని ఆడొద్దని చెప్పారు. ఇదంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మణికంఠని సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఓన్గానే వచ్చి నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి సాక్రిఫైస్ అని చెప్పేసి అన్నారు తనని అందరూ. కానీ మణికంఠ నేను అది ఓన్లీ నిఖిల్ కోసం చెప్పాను, మిగతా టీం అందరి కోసం నేను చెప్పలేదు అని మణికంఠ చెప్పినా వినకుండా వాళ్ళ క్లాన్ అందరు కలిసి మణికంఠ మీద అయితే అటాక్ చేశారనమాట. ఐ మీన్ మాటలతో అటాక్ చేశారు. అది మణికంఠ చాలా లో అయిపోయి లోపలికి వచ్చినప్పుడు అక్కడ తనని కన్సోల్ చేయడానికి తన ఓన్ క్లాన్ మెంబర్స్ కాకుండా సీతా క్లాన్ నుంచి ఎవరైతే నిఖిల్ వాళ్ళందరూ కలిసి తీసేశారో, గేమ్ ఆడొద్దు అన్ఫిట్ అని పక్కన పెట్టారో నబీల్ అయితే వచ్చి కన్సోల్ చేస్తున్నారనమాట. మరి ఓన్ క్లాన్ మెంబర్సే సపోర్ట్ చేయకపోతే మణికంఠకి ఎలా అనిపిస్తుంది? తను చాలా లో అయిపోయి బాధపడి ఏడుస్తూ అసలు నాకు మాట్లాడాలంటేనే భయమేస్తుంది, నేను అసలు ఎవరితో మాట్లాడను, నేను చెప్పింది అది కాదు అని చెప్పేసి మణికంఠ ఎంత చెప్పడానికి ట్రై చేస్తున్నా వినట్లేదు అని మణికంఠ చెప్పి ఏడుస్తున్నాడు నబీల్తో. నబీల్ ఒక్కటే చెప్పాడు, నువ్వేమీ బాధపడొద్దు, వెళ్ళిపోయిన వాళ్ళందరికంటే నువ్వు స్ట్రాంగ్గానే కదా నువ్వు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నావంటే, సో అదొక్కటి మైండ్లో పెట్టుకో, బయట ప్రజలు నిన్ను చూస్తున్నారు, అదొక్కటే ఉంచుకో మణికంఠ, నువ్వు చెప్పాల్సిన పాయింట్ క్లియర్ కట్గా చెప్పాయి. అవతల వాళ్ళు నిన్ను ఎంత కన్విన్స్ చేసినా, ఎంత మ్యానిపులేట్ చేసినా నువ్వు మ్యానిపులేట్ అవ్వద్దు, కన్విన్స్ అవ్వద్దు, యూ స్టిక్ ఆన్ టు యువర్ పాయింట్, యు ఆర్ డూయింగ్ యువర్ 100% అండ్ యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్ అని చెప్పేసి నబీల్ అయితే మోటివేట్ చేస్తున్నాడు అనమాట. అండ్ అలాగే అక్కడికి అదే టైంలో ఓం ఆదిత్య గారు అయితే వచ్చారు. నువ్వు నీ తెలివితేటల్ని అవతల వాళ్ళని ఎలా నామినేట్ చేయాలి, నీకు సపోర్టివ్గా ఎవరున్నారు, నిన్ను డిఫెక్టివ్గా ఎవరు చూపిస్తున్నారు అన్నది నువ్వు ఇంకా తెలుసుకోకపోతే కష్టం మణికంఠ అని చెప్పేసి ఓం ఆదిత్య గారు అయితే చెప్పారనమాట. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో సిచ్యువేషన్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.